హాయ్ గైస్, మనం ఈరోజు ఒక న్యూ ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి మిస్టన్ ల్యాబ్స్ వాళ్ళ అఫీషియల్ ప్రాజెక్ట్ గైస్. అండ్ మిస్టన్ ల్యాబ్స్ వచ్చేసరికి సూయి క్రియేటర్ గైస్. సో సూయి బ్లాక్ చైన్ ఒక క్రియేటర్ మిస్టన్ ల్యాబ్స్ అనేది. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా వాల్రస్ చేసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బిగ్ ఎయిర్ డ్రాప్ గైస్ సూయి వాల్రస్. సో మీరు వాల్రస్ మిస్ అయింటే దీన్ని అయితే మిస్ అయ్యారు గైస్. సో అఫీషియల్గా అయితే ఎయిర్ డ్రాప్ అయితే కన్ఫర్మ్ లేదు, బట్ ఎయిర్ డ్రాప్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. అండ్ వీళ్ళ ఫండింగ్ అయితే చూసుకోవచ్చు, 59 million ఫండింగ్ అయితే రైట్ చేశారు గైస్. సో మనకి ఇందులో చాలా సింపుల్గా అయితే ఉంటుంది టెస్ట్ నెట్. సో ఇందులో అయితే పార్టిసిపేట్ చేయండి గైస్. సో ఫస్ట్ లింక్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే ఉంది కదా గైస్. సో ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే వాళ్ళు మీరు సూయి వాళ్ళ డిస్కౌంట్లో అయితే జాయిన్ అవుతారు గైస్. జాయిన్ అయ్యాక ఇక్కడ మీరు బాటంకి అయితే స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ టెస్ట్ నెట్ ఫస్ట్ అయితే ఉంటుంది. అందులోకి అయితే వెళ్ళి సో సింపుల్గా మీకు ఇక్కడ ఫస్ట్ అనేది టైప్ చేయండి గైస్. టైప్ చేశాక ఓకే స్పేస్ ఇచ్చి మీ అడ్రస్ అయితే పేస్ట్ చేయండి గైస్. పేస్ట్ చేసి సెండ్ అయితే క్లిక్ చేయండి. ఐ మీన్ మీకు ఎవరీ 6 hours వన్స్ అయితే మీరు ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇందాకైతే ఫస్ట్ క్లెయిమ్ చేశాను కాబట్టి నాకు ఫస్ట్ అనేది అయితే రావట్లేదు గైస్. సో మీరు ఎవరీ 6 hours అయితే ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు గైస్. సో మీరు అది ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీ సూయి వ్యాలెట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ టెస్ట్ నెట్కి అయితే స్విచ్ చేయండి గైస్. సో మీకు ఇక్కడ జనరల్గా మెయిన్ నెట్ అయితే ఉంటుంది. సింపుల్గా దాన్ని టెస్ట్ నెట్ మోడ్లోకి అయితే స్విచ్ చేయండి గైస్. స్విచ్ చేసి మీరు అగైన్ బ్యాక్ అయితే వస్తే మీకు ఇక్కడ సూయి బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది గైస్. సో నాకు ఇందాకైతే 1 సూయి ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇక్కడ సూయి ఫస్ట్ రిక్వెస్ట్ చేయగానే మీకు విత్ ఇన్ 5 minutes మీకు ఇక్కడ ఫస్ట్ అనేది అయితే అవైలబుల్ అవుతుంది గైస్. సో అగైన్ మీరు ఫస్ట్ అయితే ఎవరి 6 hours వన్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి, ఆర్ఎల్స్ మీరు 24 hours వన్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి గైస్. సో అగైన్ మీరు సెకండ్ లింక్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఇక్కడ మీకు సెకండ్ లింక్ అయితే ఉంది కదా, ఫస్ట్ లింక్ ఇక్కడ అయితే ఉంది కదా, సీల్ ఎగ్జాంపుల్ అని ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది గైస్. వచ్చాక ఇక్కడ టాప్లో మీ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయమంటారు. సింపుల్గా మీ సూయి వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి గైస్. కనెక్ట్ చేశాక ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ చాలా సింపుల్గా అయితే ఉంటుంది గైస్. సెకండ్ ఓకే మీకు హోమ్ పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. వచ్చాక మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ అలో లిస్ట్ ఎగ్జాంపుల్ అనేది అవుతుంది కదా, ఇక్కడ ట్రైట్ అయితే క్లిక్ చేయండి గైస్. క్రియేట్ చేసి ఇక్కడ మీకు ఒక నేమ్ అయితే సెట్ చేయమంటుంది. సింపుల్గా మీరు ఏదైనా సెట్ చేయొచ్చు. నేను పవన్ అయితే పెడుతున్నా, పవన్ అయితే టైప్ చేసి క్రియేట్ అలో లిస్ట్ అనేది ట్యాప్ చేస్తాను గైస్. ట్యాప్ చేశాక మన వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. సో మీ వ్యాలెట్ అయితే అప్రూవ్ చేయండి గైస్. అప్రూవ్ చేశాక మీకు అలో లిస్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది గైస్. సో దాన్ని ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ వీ వాల్ క్రియేటెడ్ అలో లిస్ట్ అనేది అవుతుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేశాక ఇక్కడ మేనేజ్ అనేది ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో మీకు అనదర్ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ అలో లిస్ట్ అడ్రస్ అనేది ఉంటుంది గైస్. మీకు ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ అనేది ఉంటుంది గైస్. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఏదో ఒక సూయి వ్యాలెట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయాలి గైస్. సో సింపుల్గా నేను అయితే నా వ్యాలెట్ అడ్రస్ అయితే ఇస్తున్నాను, లాస్ట్లో ఒక వర్డ్ అయితే చేంజ్ చేస్తున్నాను గైస్. సో వ్యాలెట్ అడ్రస్ అయితే ఇచ్చి ఇక్కడ సింపుల్గా యాడ్ అయితే క్లిక్ చేయండి గైస్. మంచిదండి వ్యాలెట్ ఓకే, మీరు ఏదో ఒక వ్యాలెట్ సూయి అడ్రస్ అయితే ప్రొవైడ్ చేసి యాడ్ అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసి వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది, వ్యాలెట్లో అయితే కన్ఫర్మ్ చేయండి గైస్. సో ఇది ఎందుకంటే మనం ఇందాక ఒక అలో లిస్ట్ అయితే క్రియేట్ చేసాం కదా, ఆ అలో లిస్ట్ని ఎవరైతే వ్యూ చేయగలరో వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వ్యాలెట్కి అయితే అలో ఇచ్చాను గైస్, అంటే పర్మిషన్ ఇస్తున్నా. సో ఈ వ్యాలెట్ ఈ ఫైల్ని చెక్ చేసుకోవచ్చు అనే లైక్ ఇది ఒక డీసెంట్రలైజ్ అప్లికేషన్ గైస్. సో దీన్ని ఓన్లీ పర్మిషన్ ఉంటే మాత్రమే చెక్ చూడడానికి అయితే అవుతుంది. సో నేను ఈ వ్యాలెట్కి పర్మిషన్ ఇస్తున్నా, అంటే నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఫైల్స్ని ఈ వ్యాలెట్ అనేది చెక్ చేసుకోవచ్చు, అంటే వ్యూ చేయొచ్చు గైస్. సో అలా మీరు ఇక్కడ ఎన్ని అడ్రస్లు కావాలంటే అన్ని అడ్రస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసి యాడ్ అయితే క్లిక్ చేసి అక్కడ కన్ఫర్మ్ అయితే అవుతుంది గైస్. మన వ్యాలెట్లో అయితే కన్ఫర్మ్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మనం ఒక ఫైల్ అయితే సెట్ చేయాలి గైస్. అంటే మనం ఏ ఫైల్ని అయితే డీసెంట్రలైజ్గా సెండ్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ని ఇక్కడైతే అప్లోడ్ చేయాలి గైస్. సో మీరు ఏదైనా ఒక ఫైల్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. జనరల్గా లైక్ నేను ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేస్తాను గైస్. సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ వచ్చేసరికి కొన్ని వాళ్ళ సర్వీసెస్ అయితే వర్క్ అవ్వదు గైస్. సో సింపుల్గా మీరు లాస్ట్ నుంచి అయితే రండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లో అయితే కొన్ని అయితే వర్క్ అవ్వట్లేదు, ఫస్ట్ అండ్ సెకండ్ అయితే వర్క్ అవ్వట్లేదు గైస్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్ వన్ అయితే ఉంది కదా, ఎవరి స్టెప్ 1 అనేది, దాన్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అయితే అప్రూవ్ అయిపోద్ది, మన వ్యాలెట్లో అయితే కన్ఫర్మ్ చేసే పని అయితే లేదు గైస్. సో ఒక 2 minutes అయితే వెయిట్ చేయండి గైస్. మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవగానే సెకండ్ స్టెప్ అయితే వెళ్ళండి గైస్. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాక మీరు సెకండ్ స్టెప్ అయితే ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేయగానే మన వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది, వ్యాలెట్కి అయితే కన్ఫర్మ్ చేయండి. ఓకే మీరైతే కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు బ్లూ బటన్ సక్సెస్ఫుల్ అని అవుతుంది కదా. సో మనకి ఇక్కడ టాస్క్ అనేది కంప్లీట్ అయింది గైస్. అగైన్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్వీస్ అయితే చేంజ్ అయింది గైస్. ఇప్పుడు మనం లాస్ట్ వన్ అయితే చేసాం, దానిపైన సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకొని అగైన్ ఫస్ట్ స్టెప్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఒక ఎర్రర్ రాకుండా ఇందాక వచ్చినట్టు స్టేటస్ న్యూలీ క్రియేటెడ్ అని వస్తే ఓకే గైస్. ఇన్ కేస్ ఎర్రర్ వస్తే మీరు అనదర్ సర్వీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో మనకి ఎర్రర్స్ అయితే ఏం రాలేదు. సింపుల్గా మీరు సెకండ్ స్టెప్ మీద అయితే ట్యాప్ చేసి కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో మనం ఇప్పుడు 2 సర్వీసెస్ అయితే సెలెక్ట్ చేస్తాం, కానీ నెక్స్ట్ సేమ్ వేరు మీరు థర్డ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకొని సేమ్ అలాగైతే చేయండి గైస్. ఓకే మనకి ఇక్కడ కూడా అయితే ఏం ఎర్రర్ రాలేదు. సో సెకండ్ స్టెప్కి అయితే వెళ్ళిపోయి మీ వ్యాలెట్ అయితే అప్రూవ్ చేయండి గైస్.
అప్పుడు సేమ్ అలాగే రిమైనింగ్ దానికి కూడా అయితే చేయండి. సో మీకు ఇక్కడ ఫస్ట్ వన్ అయితే చూపిస్తాను. సింపుల్గా మీరు ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ స్టెప్ మీద అయితే ట్యాప్ చేయగానే మనకి ఇన్ కేస్ మీకు ఎర్రర్ వస్తే దాన్ని అయితే స్కిప్ చేయండి. ఇన్ కేస్ ఎర్రర్ రాకపోతే మీరు సెకండ్ స్టెప్ అయితే కంటిన్యూ చేయండి గైస్. మనకి ఏమైనా ఎర్రర్ అయితే రాలేదు కానీ మీరు అది అప్రూవ్ చేసాను గైస్. సో అలాగే మీరు ఇక్కడ రిమైనింగ్ ఉన్నాయి కదా, సో అన్నిటికైతే అలాగే చేసేయండి గైస్. చేసి అగైన్ మీరు ఇక్కడ ఇంకా అడ్రస్లు కావాలంటే ఇంకా కొన్ని అడ్రస్ అయితే యాడ్ చేయొచ్చు గైస్. సో మీకు అక్కడ లిమిట్ అయితే ఏం లేదు, మీరు ఎన్ని అడ్రస్ అయితే యాడ్ చేయండి. సో మనకి ఇక్కడ టెస్ట్ ఎట్లా ఏం చేయాలంటే మనం ఎక్కువ ఇంటరాక్ట్ అయితే అవ్వాలి గైస్. సో ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అవుతే అంత బెటర్గా ఉంటుంది మనకి. సో అగైన్ మీరైతే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసరికి మీకు ఇక్కడ డైలీ వన్స్ అయితే చేయండి, ట్రై చేయండి గైస్. సో మీరు డైలీ వన్స్ ఇలా టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మనకి ఎక్కువ ఇంటరాక్షన్స్ అయితే ఉంటాయి గైస్. అండ్ సెకండ్ వన్ వచ్చి సబ్స్క్రిప్షన్ ఎగ్జాంపుల్ అనేది ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్రై క్లిక్ చేసి ఇక్కడ ప్రైస్ అయితే అడుగుద్ది, మిస్ట్ ప్రైస్. సో సింపుల్గా అమౌంట్ మనకి ఎంతైనా పెట్టచ్చు. నేను 1 అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ డ్యూరేషన్ వచ్చేసి ఒక 20 minutes అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆ నేమ్ ఆఫ్ ద సర్వీస్ వచ్చేసరికి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. సో నేను టోపెన్ అయితే పెడుతున్నాను. క్రియేట్ సర్వీస్ అయితే క్లిక్ చేసి మన వ్యాలెట్లో అయితే అప్రూవ్ చేయాలి గైస్. సింపుల్గా వ్యాలెట్లో అయితే అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేశాక మనకి అది అప్రూవ్ అయిన తర్వాత మీకు ఇక్కడ వ్యూ అది క్రియేటెడ్ సర్వీస్ అవుతుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసేది ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. మీరు ఇందాక క్రియేట్ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడైతే చూపిస్తుంది గైస్. సో మీకు ఇక్కడ ఫస్ట్ వన్ అయితే ఉంది కదా మేనేజ్ అని. సో నేను ఇందాక క్రియేట్ చేసిన ఆ సబ్స్క్రిప్షన్ ఇదే కాబట్టి సో దీని మీద అయితే మేనేజ్ అయితే ట్యాప్ చేస్తున్నా గైస్. ట్యాప్ చేసాక అగైన్ ఇంకో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక సేమ్ గైస్ మనం ఇందాకైతే ఎలా చేసామో సేమ్ ప్రాసెస్ గైస్. సో ఇక్కడైతే ఒక ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సింపుల్గా మీరు ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఓన్లీ ఇమేజ్లు మాత్రమే ప్రెజెంట్ అయితే వర్క్ అవుతాయి గైస్. సో ఇంకా లైక్ వీడియోస్ ఇవన్నీ అయితే వర్క్ అవ్వట్లేదు, ఓన్లీ ఇమేజ్ వర్క్ మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ అంతే ఆల్సో మనకి అండర్ 10 MB లోపలే ఉండాలి గైస్ ఆ ఫైల్ కూడా. సో సింపుల్గా మీరు ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఏదో ఒక సర్వీస్ ప్రొవైడర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ స్టెప్ మీద అయితే ట్యాప్ చేస్తారు. సో అది కంప్లీట్ అయ్యాక సెకండ్ స్టెప్ అయితే వెళ్తారు గైస్. సో ప్రెజెంట్ అయితే ఉన్న ఈ 2 టాస్క్లు మాత్రమే. సో ఈ టాస్క్ని మీరు డైలీ వన్స్ అయితే ట్రై చేయండి గైస్. సో మనకి ఎక్కువ ఇంట్రాక్షన్స్ అయితే మనకి ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది గైస్ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవ్వడానికి. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యాక మనకి సెకండ్ స్టెప్లో సింపుల్గా అయితే కంప్లీట్ అవుతుంది. ఓకే, మనకి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు సేమ్ సెకండ్ స్టెప్ మీద అయితే ట్యాప్ చేస్తాం. ఓకే, ఈ వ్యాలెట్లో అయితే అప్రూవ్ చేసేయండి గైస్. అప్రూవ్ చేశాక అగైన్ సేమ్ ప్రాసెస్ గైస్. సో ఇక్కడ మీకు రిమైనింగ్ అయితే ఉన్నాయి కదా, రిమైనింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అయితే ఉన్నాయి కదా. సో వాటిలో కూడా అయితే ట్రై చేయండి గైస్. సో ఆర్ఎల్స్ మీరు ఏం చేస్తారంటే ఈచ్ సర్వీస్కి ఒక న్యూ సబ్స్క్రిప్షన్ అయితే క్రియేట్ చేసి దానికి ఒక సర్వీస్తో అయితే ఎన్క్రిప్ట్ అయితే చేయండి గైస్ మెసేజ్. సో అలా చేయడం వల్ల మనకి ఎక్కువ ఇంట్రాక్షన్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ అయితే క్రియేట్ చేశాను కదా టోబీని, దానికి వచ్చేసరికి వాటర్ స్పేస్ అయితే యూజ్ చేశాను గైస్. సో నేను నెక్స్ట్ ఏం చేస్తాను, నెక్స్ట్ సర్వీస్ ఎవరు స్టేక్ ట్యాప్ ఆర్గనైజర్, దానికి ఏం చేస్తానంటే న్యూ ఎగ్జాంపుల్ అయితే క్రియేట్ చేస్తాను గైస్. సో అగైన్ ఇంకోటి అయితే క్రియేట్ చేస్తాను. దీనికి ఏం చేస్తానంటే గైస్ సెకండ్ సర్వీస్ ప్రొవైడర్ అయితే ఉన్నారు కదా దాన్ని అయితే యూజ్ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ 6 ఇంట్రాక్షన్స్ అయితే వస్తాయి గైస్. సో ఇలా అయితే ట్రై చేయండి. సో దట్ మనకి ఎక్కువ ఇంట్రాక్షన్స్ అయితే కౌంట్ అవుతాయి గైస్. సో మీరు క్రియేట్ చేసిన సెకండ్ వన్ అయితే ఓపెన్ చేసి సేమ్ దానికి ఇందాకైతే మీరు ఫస్ట్ వన్ అయితే యూజ్ చేస్తారు కదా, ఇప్పుడు సెకండ్ వన్ అయితే యూజ్ చేయండి గైస్. సేమ్ అగైన్ మీరు ఒక ఫైల్ అయితే చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకున్నాక అగైన్ మెసేజ్ అయితే ఎన్క్రిప్ట్ చేసి అగైన్ మీ సెకండ్ స్టెప్లో అసోసియేట్ ఫైల్ టు స్విచ్ ఆబ్జెక్ట్. సేమ్ ఇలా మీరైతే ఓకే మీకు ఇలా ఎర్రర్ వచ్చిందంటే దాన్ని అయితే స్కిప్ చేయండి గైస్. సో దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ సర్వీస్ అయితే ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో అయితే ఎర్రర్ వచ్చింది, సో దాన్ని అయితే స్కిప్ చేసి నెక్స్ట్ వన్కి అయితే వెళ్తున్నారు గైస్. సో ఇలా అయితే ట్రై చేయండి గైస్ అంతే. ఓకే, దీనికి కూడా అయితే ఎర్రర్ వచ్చింది. సో మీరు అగైన్ నెక్స్ట్ దానికి అయితే వెళ్ళండి గైస్. సో ఎర్రర్ అవుతుంది దాన్ని అయితే స్కిప్ చేయండి గైస్. ప్రెజెంట్ అయితే కొన్ని దానికి అయితే ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని అయితే స్కిప్ చేసి నెక్స్ట్ వన్కి అయితే మూవ్. ఒక మనకి ఇక్కడ థర్డ్ వన్ అయితే నోట్స్ గురువు అనేది అయితే వర్క్ అవుతుంది గైస్. సో వర్క్ అయ్యాక మీరు సెకండ్ స్టెప్ మీద అయితే ట్యాప్ చేస్తారు, వ్యాలెట్ అయితే అప్రూవ్ చేస్తారు గైస్. అంతే సింపుల్. ఓకే గైస్, ఇంతే గైస్ ప్రాసెస్ అయితే ఇంకేం లేదు. సో మీకు చాలా సింపుల్గానే ఉంటుంది. సో జస్ట్ మనకు ఒక 10 minutes టైం అయితే పడుతుంది గైస్ డైలీ. సో మీరు లైక్ అదర్ టెస్టర్స్తో పాటు ఇది కూడా ఒక 10 minutes అయితే టైం అయితే స్పెండ్ చేయండి గైస్. సో మనకి ఎయిర్ డ్రాప్ ఇస్తే లైక్ వాలర్స్ మధ్య అయితే బిగ్ ఎయిర్ డ్రాప్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో దీన్ని అయితే ఎవరు మిస్ చేయకండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్